పవన్ కళ్యాణ్ సినిమా అడ్డుకునే ప్రయత్నం చేస్తే సహించమని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. సినిమా థియేటర్స్ బంద్ పేరిట తమ అభిమాన నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అడ్డుకుంటే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని హెచ్చరిస్తున్నారు. సమస్యలుంటే ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకోవాలని సినిమా థియేటర్స్ యాజమాన్యాలు సూచించారు. థియేటర్స్ బంద్ సమస్యకు పరిష్కారం కాదంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు విజయనగరం నుంచి మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. 1వ తేదీ నుంచి రాష్ట్రంలో సినిమా థియేటర్లు బంద్ జరుగుతున్న విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ 12వ తేదీన జూన్ 12వ తేదీన ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమలో రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఆయన అభిమానులు కూడా ఈ బంద్ ప్రభావం ఎలా ఉంటుందన్నటువంటి ఒక ఆందోళన వాళ్ళ వ్యక్తం జరుగుతుంది. మరిన్ని అభిప్రాయాలు మనకు విజయనగరం జిల్లాకు చెందినటువంటి చిరంజీవి ఫ్యాన్స్ యువత అధ్యక్షులు అందుబాటులో ఉన్నారు. బాలుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు చెప్పండి, ఈ బంద్కి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఉన్నట్టు అభిమానులుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీరేం కోరుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా మేము ఒకటే కోరుకుంటున్నామండి. రాష్ట్రంలో ఇంతకుముందు సినీ హీరోగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఒక విధంగా ఉండేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా కూడా పగ్గాలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొన్న ఈ ఇష్యూస్ థియేటర్ యాజమాన్యాలన్నీ హరిహర వీరమల్లు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ముందే ఈ ఇష్యూస్ అన్నీ థియేటర్ల యాజమాన్యాలన్నీ ఇలాగ అనడం అనేది మాత్రం మేము చాలా బాధాకరం. మేము అభిమానులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి ఇష్యూస్ ముందుగానే మేల్కొని వాళ్ళు ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే ప్రభుత్వానికి వెళ్ళి కలవాలి. ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకునే దిశగా ముందుకు వెళ్ళాలి. వాళ్ళు అవి కాకుండా అవి వెళ్లకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నిర్ణయించుకుంటే అది ఎలా ఇదవుద్ది. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే కరెక్ట్గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందే ఈ ఇష్యూస్ ఇలా రావడం అనేది చాలా దురదృష్టకరం. పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్పారు మొన్న, ఈ ఇష్యూస్ ఈ థియేటర్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మంచినీళ్ళు సదుపాయం కానీ, బాత్రూమ్ క్లీనింగ్లు కానీ, ఒక పర్యావరణ దీనిలో ఏమీ లేవు. అవి ఆ ప్రజలందరూ ఏదో సినిమా టికెట్ కొన్నామో వెళ్ళామో అన్నటువంటి ఒక ఫ్యామిలీ సంతోషంగా వెళ్ళి తక్కువ డబ్బులతో సామాన్యమైన ఫ్యామిలీ తక్కువ వెళ్ళి కొనే సమస్య లేదు. ఎందుకంటే అక్కడ చిప్స్ ప్యాకెట్ కొనాలన్నా, సమోసాలు కొనాలన్నా చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. వాటర్ బాటిల్ కొనాలన్నా ఎక్కువ ఉన్నది. అలాంటి ఇబ్బందులు ప్రజలకు పెడుతున్నారు. అవేవి కనబడట్లేదా మీకు థియేటర్ యాజమాన్యాలకి? ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ, పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చే ముందు ఈ లోపల ఏవైనా మీరు ఈ మీటింగుల్లోని ఏమైనా సామరస్యంగా సమస్యలన్నీ పరిష్కరించుకొని ముందుకెళ్ళాలి థియేటర్ యాజమాన్యాలన్నీను. ప్రధానంగా ఇప్పుడు ఈ నిర్మాతలకు సంబంధించి ఎవరైనా ఒక గ్రూప్ అడిగి సినిమాని అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతాయి అభిమానులు ఏమైనా భావిస్తారు? అటువంటి ప్రయత్నాలపై మీ స్పందన ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రాష్ట్రంలో మెగా నిర్మాతలు అందరికీ కూడా సొంత థియేటర్లు ఉండడం కూడా కొంత ప్రాబ్లం ఉందండి. ఆ థియేటర్ వల్ల ఏమవుతుందంటే ఇండివిజువల్ థియేటర్లకి రిలీజ్ అయ్యే అవకాశాలు లేకుండా కొన్ని మాట వాస్తవమే రానివ్వకుండా చేయడం. అందులో అలాంటప్పుడు ఈ నిర్మాతలు కూడా దృష్టిలో పెట్టి ఆలోచించి ఏదైనా ప్రభుత్వంతో చర్చలు జరిపించి సానుకూలంగా చర్చలు జరిపించి ఈ రిలీజ్కి ఇబ్బంది లేకుండా కలగేటట్టు చేయాలి. రిలీజ్కి అడ్డుకున్నట్టయితే మాత్రం అభిమానులుగా మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ మా చర్యలు మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా డిస్ట్రిబ్యూటర్ కానీ లేకపోతే నిర్మాతలకు కానీ ఏమైనా సమస్యలు ఉండగా ముందుగానే మేలుకొని ఇప్పటికీ ఈ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అంటే కరెక్ట్గా తమ అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ సినిమాకి ముందునే ఇటువంటి సమస్య వచ్చిందా అనేటువంటి కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సమస్య ఎప్పటి నుంచి ఉన్నప్పుడు దాన్ని పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వాన్ని కలిసి ఇప్పటికే వారి సమస్యను పరిష్కరించే విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని చెప్పి వీళ్ళు సూచిస్తున్నారు. ఏదేమిటి కూడా ఈ సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు ఎటు నుంచి ఎవరు చేసినప్పటికీ కూడా వాటిని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరామన్ కిషోర్తో నాగేంద్ర.